నమస్తే, వెల్కమ్ టు వేద టీవీ. నేను అనిల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఒక్క చర్చ నడుస్తుంది, E20 పెట్రోల్. దీనిపైన ఎంతో వ్యతిరేకత వస్తుంది. దానికి సంబంధించి పలు రకాలుగా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు ఈ E20 పెట్రోల్ గురించి, అసలు ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి? అదేవిధంగా ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? రానున్న రోజుల్లో దీనిపైన ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయి అనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి టీపీజేఏసీ కన్నెగంటి రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మీరు ఈ E20 పెట్రోల్ మీద చాలా వరకు కూడా అధ్యయనాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అసలు ఎందుకని ఇంత వ్యతిరేకత వస్తుంది దేశవ్యాప్తంగా? అసలు E20 అంటే ఏంటి? ఏం చెప్తారు? అంటే దేశంలో ప్రధానంగా పెట్రోల్ ఆధారంగా లేదా డీజిల్ ఆధారంగా లేదా విద్యుత్ ఆధారంగా వాహనాలు నడుస్తూ ఉంది. సాధారణంగా మన దేశంలో అంత పెట్రోలియం ఉత్పత్తులు లేవు. కాబట్టి ఇతర దేశాల నుంచి మనం పెట్రోలియం ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ దాన్ని రిఫైనరీల్లో తీసి పెట్రోల్గా మార్కెట్లో అమ్ముతున్నారు. ఓకే. అయితే సాధారణంగా పెట్రోల్, డీజిల్ వీటి వినియోగం కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగిస్తున్నారు. బయట దేశాల నుంచి, ముఖ్యంగా ఇరాన్ కావచ్చు లేదా రష్యా లాంటి దేశాల నుంచి కావచ్చు, ఆయిల్ని మనం కొనుక్కుంటూ ఉంటాం. అంటే భారతదేశం నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని వాడుతూ ఉంటాం. అయితే వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రైవేట్ వాహనాలు, ముఖ్యంగా బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఆటోలు కావచ్చు లేదా జీపులు కావచ్చు, ఇట్లాంటి ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే, అది బస్సులు కానీ రైళ్లు కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణిస్తారు కనుక జనరల్గా పెట్రోల్, డీజిల్ వినియోగించినా సరే అది దాంట్లో నుంచి వెలువడేటువంటి కార్బన ఉద్గారాలు అంటే కార్బన్ డైఆక్సైడ్ లాంటివి తక్కువ ఉంటాయి. కానీ గత 30-40 ఏళ్లలో భారతదేశంలో కానీ తెలంగాణలో జరిగిన పరిణామం ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా తగ్గిపోయింది, లేదా అనుకున్నంత జనాభాకు అనుగుణంగా పెరగలేదు. అంటే జనాభా పెరుగుతున్నది కానీ బస్సుల సంఖ్య కానీ రైళ్ల సంఖ్య కానీ పెరగలేదు. అనివార్యంగా కింది స్థాయి వర్గాలతో సహా, ఆర్థికంగా కింది స్థాయి వర్గాలు కూడా లేదా మధ్యతరగతి కూడా ప్రైవేట్ వాహనాలను కొనుక్కుంటూ పోయింది. అది బండ్లు కావచ్చు, కార్లు కావచ్చు. దానివల్ల ఏమైందంటే వాహనాల సంఖ్య పెరిగింది కాబట్టి వాహనాల్లో వాడేటువంటి ఇంధనం కూడా పెరుగుతూ పోయింది. వాహనాల్లో ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ వినియోగం పెరుగుతూ పోతుందో అనివార్యంగా ఇతర దేశాల నుంచి తీసుకొచ్చేటువంటి పెట్రోల్ కానీ ఈ పెట్రోలియం ఉత్పత్తులు కానీ పెరుగుతూ పోతుంది. దానివల్ల విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. అయితే ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు సాధారణంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే 140 కోట్ల జనాభా ఉంది, అందరూ బయటకు కదులుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, పరిశ్రమలకు వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళ ట్రాన్స్పోర్ట్ అవసరాలను ఎట్లా అయితే మనం తీర్చగలుగుతాము అనేటువంటిది ఆలోచించి వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా పెంచడం ద్వారా, అంటే బస్సుల సంఖ్యని, రైళ్ల సంఖ్యని, మెట్రోల సంఖ్యని ఎక్కువ పెంచడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూస్తే బాగుండేది. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో వాళ్ళు ఆలోచించిన పద్ధతి ఏంటంటే పెట్రోలియం దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువ వినియోగిస్తున్నాం, బయట ప్రపంచానికి ఎప్పటిదాకా వాళ్ళు చెప్తున్నమాట. అది గడ్కరీ కానీ మోడీ కానీ పార్లమెంట్లో కానీ బయట కానీ వాళ్ళు చెప్పినటువంటి మాట 3 కారణాలు. ఒకటి, మనం భారతదేశంలో ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటున్నాం కనుక విదేశీ మారక ద్రవ్యం ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మనం పెట్రోలియం దిగుమతుల్ని తక్కువ చేయాలి, బయట నుంచి తీసుకొచ్చే పెట్రోల్ని తగ్గించాలి. కాబట్టి పెట్రోల్లో ఏదైనా వేరే ఒక ఇంధనాన్ని కలపడం ద్వారా, మిశ్రమాన్ని కలపడం ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల్ని దిగుమతిని తగ్గించవచ్చు అనేది మొదటి కారణంగా చెప్పారు. కాబట్టి ఇథనాల్ని దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు అనుకున్నారు. ఈ ఇథనాల్ ఏమిటంటే అంతకుముందు ఇథనాల్ ఉండేది భారతదేశంలో. ప్రధానంగా ఇథనాల్ చెరుకు ఫ్యాక్టరీల ఉత్పత్తి ప్రక్రియలో మొలాసిస్ వస్తుంది, మొలాసిస్ నుంచి ఇథనాల్ తయారు చేసుకుంటారు. అది ఎప్పటి నుంచో ఉంది, భారతదేశంలో కూడా ఇథనాల్ ఉత్పత్తి ఉంది. అయితే ప్రధానంగా ఈ ఉత్పత్తి ఇతర అవసరాలకు ఉపయోగించుకునేవాడు. ముఖ్యంగా లిక్కర్ పరిశ్రమకి ఎక్కువ ఇథనాల్ వెళ్ళేది. లిక్కర్ పరిశ్రమలో దాన్ని వాడి బీర్లు, విస్కీలు ఇట్లాంటివి తయారు చేయడానికి వాడుకునేవాడు. లేదా కొన్ని మందుల పరిశ్రమలకి కొంత ఉపయోగపడేది. కొన్ని క్రిమిసంహారకాలు తయారు చేయడానికి దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు, కొన్ని పెయింట్స్ తయారు చేయడానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఇట్లాంటి రకరకాల అవసరాల కోసం దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. కానీ 2021లో కేంద్ర ప్రభుత్వం ఒక E20 పాలసీని ప్రవేశపెట్టింది. E20 అంటే ఎథనాల్ 20. అంటే 1 లీటర్ పెట్రోల్లో 200 మిల్లీగ్రాములు ఇథనాల్ని కలపడం. అందుకని 20% కనుక
దాన్ని E20 అంటారు. ఎథనాల్ ని 20% కలపడం కనుక E20 అంటారు. దానికోసం ఒక పాలసీని తీసుకొచ్చారు. పాలసీని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము E20 పాలసీ వల్ల పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల మనం పెట్రోలియం దిగుమతులని తగ్గించవచ్చు, ఇక్కడనే ఇథనాల్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా మన అవసరాలు తీరుతాయి అనేటువంటిది వాళ్ళు దాంట్లో చెప్పినటువంటి మాట ఆ పాలసీలో. ఓకే. రెండవది ఏమన్నారంటే, ఇథనాల్లో పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల బండిలో నుంచి వెలువడేటువంటి కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి అనేటువంటిది. కాబట్టి గాలిలో బాగా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరిగిపోతుంది, కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి, కాబట్టి వాటిని తగ్గించాలి. అంతర్జాతీయ ఒప్పందాల్లో కూడా మనం భాగస్వాములుగా ఉన్నాము. మా దేశంలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తామని, కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని మనం సైన్ చేశాము ప్యారిస్ ఒప్పందం మీద. కాబట్టి దాంట్లో భాగంగా E20లో అంటే E20ని అమలు చేయడం వల్ల ఇథనాల్ పెట్రోల్లో కలపడం వల్ల ఈ కర్బన ఉద్గారాలు కూడా తగ్గించవచ్చు అనేది వాళ్ళు రెండో మాటగా చెప్పారు. మూడో మాట ఏం చెప్పారంటే, ఇప్పటిదాకా చెరుకుతో మొలాసిస్ చేసి దాని నుంచి ఇథనాల్ తయారు చేసుకుంటున్నాము. అది చెరుకు తగినంత ఉత్పత్తి లేదు భారతదేశంలో, కాబట్టి ఇతర ఆహార ధాన్యాలని వాడి కూడా మనం ఇథనాల్ని తయారు చేసుకుందాము. ముఖ్యంగా బియ్యము, మొక్కజొన్న, గోధుమలు ఇట్లాంటి వాటిని కూడా వాడి మనం ఇథనాల్ని తయారు చేసుకుందాము. తద్వారా ఈ పంటలు పండించే రైతులకు కూడా మంచి ధరలు వస్తాయి, వ్యవసాయం లాభసాటి అవుతుంది. మనం ఇప్పటిదాకా ఆహారం కోసమే వాడేటువంటి ఆహార ధాన్యాలని ఇకపైన ఇంధనం కోసం కూడా వాడతామనేటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట. ఓకే. ఇది వాళ్ళ ప్రచారంలో ముఖ్యమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. కాబట్టి ఇథనాల్ పరిశ్రమలు భారీగా అనుమతులు ఇచ్చారు. 2021 తర్వాత ఈ పాలసీ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 600-700 ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. తెలంగాణలో కూడా 30 ఇథనాల్ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. అంటే అంతకు ముందు కేవలం చక్కెర ఫ్యాక్టరీలు ఉన్న దగ్గర, ముఖ్యంగా మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటువంటి చోట్ల నుంచి ఎక్కువ ఇథనాల్ ఉత్పత్తి అయ్యి వచ్చేది. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా అది వరి పండే అన్ని రాష్ట్రాలలోనూ కూడా ఇథనాల్కి పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఈ ఇథనాల్కి వాళ్ళు చెప్పినటువంటిది అయితే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, విదేశాల నుంచి పెట్రోలియం దిగుమతులు తగ్గుతాయి, రైతులకు లాభదాయకంగా ఉంటుంది, పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు, కాబట్టి అందరికీ మేలు చేసేటువంటి విధానంగా వాళ్ళు చెప్పారు. ఈ ఇథనాల్ 20 పాలసీని తీసుకొచ్చారు. ఓకే సార్, నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏదైతే పరిశ్రమల గురించి చెప్తున్నారో వాటన్నిటి గురించి అంటే సామాన్య ప్రజలకే ఇదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి, అంటే వాహనదారులకి. కానీ ఇప్పుడు ఆ వాహనదారులే పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి, అంటే ఢిల్లీలో నిరసనలు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఇథనాల్ పెట్రోల్ వల్ల చాలా వరకు మాకు సమస్యలు వస్తున్నాయని చెప్పేసి, ఇంజన్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మైలేజ్లో కూడా సమస్యలు ఏర్పడుతున్నాయని, మైలేజ్ కూడా తక్కువ వస్తుందని చెప్పేసి ఎంతవరకు నిజం అంటారు? దానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? ఈ సమస్యలు అయితే ఉన్నమాట నిజం. అయితే ప్రాబ్లం అంతా ఏమైందంటే, ఒక పూర్తి సమాచారాన్ని, నిజమైనటువంటి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందు ఎప్పుడు ఉంచలేదు గత 5 ఏళ్ళు. 2021లో పాలసీ వచ్చింది, ఇప్పుడు 2026, 5 ఏళ్ళు నిండా పూర్తయింది. E20ని మేము లక్ష్యం సాధించామని కూడా పార్లమెంట్ లో వాళ్ళు చెప్పుకున్నారు. అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపిన పెట్రోలే దొరుకుతుంది, మేము మా లక్ష్యాన్ని సాధించామనేటువంటిది వాళ్ళు ప్రకటించుకున్నారు కూడా. అయితే నిజాలు దానికి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి ఇథనాల్ పెట్రోల్లో కలపడం వల్ల వచ్చే సమస్యల గురించి కానీ, ఇథనాల్లో ఉత్పత్తిలో వచ్చేటువంటి సమస్యల గురించి కానీ, ఇథనాల్ ఉత్పత్తికి ఆహార ధాన్యాన్ని మరలించడం వల్ల వచ్చేటువంటి సమస్యల గురించి కానీ, లేదా భారతదేశంలో తగినంత ఇథనాల్ ఉత్పత్తి కాకపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాల గురించి కానీ, లేకపోతే మన దేశంలో అనుకోకుండా ఇన్ని పరిశ్రమల్లో ఇథనాల్ ఉత్పత్తి ఎక్కువ జరిగితే మన లక్ష్యానికంటే మించి దాన్ని ఏం చేయాలనేటువంటి అంశాల గురించి కానీ ప్రభుత్వం అస్సలు ఆలోచించలేదు. ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నటువంటి మాటలన్నీ కూడా పూర్తి స్థాయి అబద్ధాలుగా ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని మనం వేరేగా వివరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చర్చ అంతా కూడా వినియోగదారుల కోణం నుంచి జరుగుతుంది. అంటే బండిలో, కారులో పెట్రోల్ పోసుకునేటువంటి వినియోగదారులు, వాళ్ళు ఆందోళన, వాళ్ళు బండ్లు పాడైపోవడము, వాళ్ళ ఇంజన్లు పాడైపోవడము, మిగతా స్పేర్ పార్ట్స్ పాడైపోవడము లాంటి దాని కారణంగా, అన్నిటికంటే కీలకమైంది మైలేజ్ పడిపోతుంది అనేటువంటి ఆందోళన కారణంగా వినియోగదారులు గత 2 ఏళ్లుగా దేశమంతా కూడా
బాగా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అవును. ఇటీవల ఒక 3-4 నెలల నుంచి మరింత తీవ్రమైంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇది ఒక సమస్యగా ఢిల్లీలో చేపట్టి వాళ్ళు ఒక ర్యాలీకి ప్రయత్నించడము, వాళ్ళు భారతదేశ ప్రభుత్వానికి ఒక పిటిషన్ ఇవ్వాలనేటువంటిది లక్షలాది పిటిషన్లను సమీకరించడము, ఇదంతా కూడా జరిగింది. అనేక వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. చాలా మంది బండ్ల యజమానులు వీడియోలు చేసి పెట్టారు. అట్లాగే బైక్ మెకానికులు, కార్ల మెకానికులు కూడా సోషల్ మీడియాలో మాట్లాడారు. ఇథనాల్ వల్ల సమస్య ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం అధికారికంగా ఇథనాల్ వల్ల ఇంజన్లకు ఏమీ ఇబ్బంది లేదు అని ప్రకటించలేదు. ఇది ఇబ్బంది ఉంది అని ప్రకటించలేదు. కానీ ఆటోమొబైల్ కంపెనీల యజమానులు కానీ, ఆటోమొబైల్ పరిశ్రమ మీద పత్రికలు నడిపేటువంటి ఎడిటర్లు కానీ, లేదా ముఖ్యంగా బండ్లని బాగు చేసే మెకానికల్ కానీ చాలా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, భారతదేశంలో లక్షలాది వాహనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గత 20 ఏళ్ల నుంచి రోడ్ల మీద ఉన్నాయి. కొత్తగా 2021లో ఈ పాలసీని తీసుకొచ్చారు. E20 కలుపుతున్నారు. కానీ గతంలో తయారైన ఏ బండికి కూడా ఇథనాల్ని తట్టుకునే సామర్థ్యం, ఇథనాల్ కలిపిన పెట్రోల్ని తట్టుకునే సామర్థ్యం లేదు. వాళ్ళ ఇంజన్ స్పేర్ పార్ట్స్లో కానీ ఇంజన్లో కానీ దానికి అనుగుణంగా ఏర్పాట్లు లేవు. కాబట్టి ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ని ఆ బండిలో పోయడం వల్ల ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది, ఇంజన్ సామర్థ్యం పడిపోతుంది, ఇంజన్స్తో అనుసంధానించేటువంటి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా పాడైపోయి బండి అకస్మాత్తుగా ఆగిపోతుంది అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా మెకానికల్ కానీ కంపెనీల వాళ్ళు కానీ చెప్పినటువంటి మాట. రెండవది ఏంటంటే మైలేజ్ పడిపోతుంది అనేటువంటి విషయం వరకు ఇప్పుడు మంత్రి గడ్కరీ గారు మన ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. కొంత మైలేజ్ పడిపోతున్నటువంటి మాట వాస్తవమే అనేటువంటిది వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు ఒక్క వాస్తవాన్ని మాత్రమే వాళ్ళు అంగీకరించారు, మైలేజ్ పడిపోతుంది అనేటువంటిది ఇతరాలు కలిపిన పెట్రోల్. రెండో వాస్తవాన్ని ఇంకా బహిరంగంగా ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ బయట ప్రజలు దాని వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇండస్ట్రీ కూడా మాట్లాడింది. మూడోది ఈవెన్ వెహికల్స్ కి ఇన్సూరెన్స్ చేసేటువంటి ఐసిఐసిఐ లాంబార్డ్ తను చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేసింది ఏంటంటే, మేము ఇతరాలు కనుక వాడిన పెట్రోల్ కనుక మీరు వాడితే మేము దాన్ని ఇన్సూర్ చేయలేము, మీకు క్లెయిమ్ రాదు. అది ఓపెన్ గా చెప్పింది. అంటే ఏంటి దాని అర్థం, ఇథనాల్ వల్ల పాడవుతుంది బండి, మీరు కనుక మళ్ళీ క్లెయిమ్ కోసం వచ్చి మేము మెకానికల్ దగ్గర బాగు చేసుకున్నాము, ఇది మళ్ళీ ఇన్సూరెన్స్ కింద కవరేజ్ లోకి తీయండి అంటే మేము తీయము అని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే దాని అర్థం ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చాలా స్పష్టంగా ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల సమస్యలు ఉన్నాయని చెబుతున్నట్టు. మూడవది, చాలా మంది ఆటోమొబైల్ ఇంజనీర్లు కావచ్చు లేకపోతే యజమానులు కావచ్చు చాలా చెప్తున్నది ఏంటంటే, 2023 నుంచి తయారయ్యేటువంటి వాహనాలకి E20 పెట్రోల్ పోసినా కూడా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని విధంగా మేము తయారు చేస్తున్నాము అనేటువంటిది ప్రకటన వచ్చింది. అంటే 2023 అంటే 2 ఏళ్ల క్రితం నుంచి తయారైన వాహనాలకి E20 వాడడం వల్ల పెద్ద సమస్య లేదు అని ఇండస్ట్రీ చెప్తున్నది. కానీ దానివల్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, నిజంగా E20ని అవి తట్టుకుంటున్నాయా, రిపేర్లు రావట్లేదా, మైలేజ్ పడిపోతుందా అనేటువంటిది ఇంకా పెద్ద స్థాయిలో పరిశోధన జరగాల్సి ఉంది. దాంట్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా ఎట్లాగో సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మెకానికల్ ద్వారా కానీ ఖచ్చితంగా బయటకు వస్తుంది. 2023 తర్వాత వాహనాల సంగతి కాసేపు పక్కన పెడితే 2023 వరకు తయారైనటువంటి వాహనాల్లో సమస్య ఉందనేటువంటి ప్రపంచం అంతా అంగీకరించినటువంటి వాస్తవం. ఇన్సూరెన్స్ కంపెనీలు, మెకానికులు, వాహన యజమానులు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా అంగీకరించినటువంటి వాస్తవం. కానీ దీని అంతటినీ ఏమీ పట్టించుకోకుండా E20 పాలసీని కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకు తోసింది. దీనివల్ల ఎవరు ఎక్కువ తీవ్రంగా నష్టపోతున్నారు అని అంటే, వినియోగదారుల కోణంలో చూస్తే వాహనాల్లో E20 పోసుకున్నటువంటి వాళ్ళు ఒకటి మైలేజ్ పడిపోవడం వల్ల నష్టపోతున్నారు, రెండోది ఇంజన్లు ఖరాబ్ కావడం వల్ల నష్టపోతున్నారు, స్పేర్ పార్ట్ పాడైపోయి మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల నష్టపోతున్నారు. అన్నిటికంటే మించి ఏంటంటే ఒక థ్రెట్ గా ఉంది వాళ్ళకి. ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ లో వెళ్ళినప్పుడు ఆగిపోతే బండి, దాన్ని అసలు ఎవరు తీసుకొస్తారు, దాన్ని రిపేర్ ఎట్లా చేస్తాము, అక్కడి నుంచి ఎట్లా మనం మళ్ళీ ప్రయాణం చేస్తాము అనేటువంటి భయం వాళ్ళ వాహనదారులను ప్రవేశించిన మాట. అందుకని E20ని అట్లా గుండుగుత్తగా మొత్తం దేశం మీద అన్ని బంకుల్లోనూ చేయడము, తోయడము అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక నేరం అనేది మా అభిప్రాయం. అది
కోట్లాది మంది వినియోగదారులని ఆ. ఇబ్బంది పెడుతున్నటువంటి